హాయ్ అండి. శారీలోన మనకి బ్లౌజ్ పీసు చిన్నగా వచ్చినప్పుడు మనము ఏ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తదనేది కొంచెం లావుగా ఉన్నోళ్ళకి అంటే 40 సైజు చెస్ట్ ఉన్నోళ్ళకి ఈళ్ళకైతే క్లాత్ అయితే చాలదండి. ఇగోండి ఈ యెల్లో షేడ్ ఉంది కదా! ఇదైతే నేను పైపింగ్ గురించి శారీలోని క్లాతే కొంచెము కట్ చేసి ఉంచాననమాట. అంటే తీసేసి ఉంచాను. ఇది పైపింగ్ వేసుకోవడానికి. ఇలాగ కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతదండి. ఎందుకంటే మనము సేమ్ ఈ కలర్ అంటే దొరకదు కదా! ప్రత్యేకంగా ఈ శారీలోనిదే కొంచెము ఒక 3 ఇంచెస్ వెడల్పుతోటి క్లాత్ తీసేసుకుంటే సరిపోతది. ఇది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయొచ్చండి. ఇది తర్వాత ఆల్రెడీ ముందుగా మనం కట్ చేసి పెట్టుకుంటాం గదండీ లైనింగు. ఆ లైనింగ్ వచ్చేసి ఈ క్లాత్‌ని ఇప్పుడు పరుస్తాను ఎలాగనేది. అలాగ పరిచేసి అడ్జస్ట్ చేసుకొని మనమైతే కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇగోండి ఈ యెల్లో పీస్ అయితే నేను పైపింగ్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి అయితే ఇది యూజ్ చేస్తాను. ఇగోండి ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్‌గా మనకి సరిపోతుందా లేదని ఒకసారైతే చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక అప్పుడు మనం కట్ చేసుకుంటే సరిపోతది. లేదంటే మనము ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కట్ చేసామనుకోండి తర్వాత మనకి చాలదు. సైడ్ భాగంలో ఎక్కడైనా సరే అతుకులు పడినా పర్వాలేదండి. ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు మెయిన్ బ్యాక్ పార్ట్‌కైతే అతుకులు పడితే బాగోదు. ఇగోండి ఇలాగ నీట్‌గా పెట్టేసుకోవాలి. బ్లౌజ్‌ని తీసేసుకొని ముందు హ్యాండ్స్ అనమాట. ఇగోండి ఈ హ్యాండ్ గూడాను ఈ లైనింగ్ గూడా అతుకులు పడతాయి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ముందే మనం పెట్టేసుకోవాలండి. సరిపోతుందా లేదా అనేసి ఇగోండి చూపిస్తాను మీకు ఫుల్‌గా ఇలా పెట్టేసుకోవాలి. సరిపోతది అంటే మనం కట్ చేసుకుంటే ఓకే అండి. లేదంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా ముందుగానే మనము ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి. ఇలా చూసేసుకొని మనమైతే కట్ చేసుకుంటే మనకి అడ్జస్ట్ అయిపోతదండి. ఇదైతే కొంచెం ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి. అందువలన మీకు ఎక్కువ క్లాత్ మిగిలినట్టు కనిపిస్తుంది. అదే పెద్ద సైజ్ అంటే 40, 45, 50 వాళ్ళకైతే ఇది చాలదండి. అలాంటప్పుడైతే మనకి సైడ్ భాగంలోన చాలా మనకైతే స్టిచ్చింగ్ అనేది క్లాత్ చాలా ఎక్కువ చేయాలి. చాలా ఎక్కువ క్లాత్ అయితే మనమైతే యాడ్ చేయాలండి. ఇగో నీట్‌గా ఇలా పెట్టేసుకొని సర్దేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవడమే. చూసుకోవాలండి కరెక్ట్‌గా ఉందా లేదని. ఇదిగోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ లైనింగ్‌లో వస్తే పర్లేదు మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇలాగ మెయిన్ పార్ట్‌లోనైతే అసలు రాకూడదు. ఎందుకంటే సైడ్ భాగంలో వచ్చినా పర్లేదు జాయింట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్‌కి మెయిన్ పార్ట్‌లోనే అసలనేది కటింగ్ అనేది మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇగోండి ఇలా కట్ చేసేయడమే. ఒక పావించు క్లాత్ అయితే ఎక్కువ పెట్టేసుకొని ఇలా తీసేయాలి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! పెద్ద పన్నా వెడల్పు, పొడుగు వచ్చిందనుకోండి పర్వాలేదు మనము ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కట్ చేసేయొచ్చండి. లేదంటే ఈ విధంగా మనము ముందుగానే రెడీ చేసుకొని క్లాత్‌ని పరిచేసి ఇలా చూసేసుకొని కట్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇగోండి ఈ విధంగా ఎన్నో టిప్స్ తోటి మనమైతే బ్లౌజ్ కటింగ్‌లో చాలా అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి చూసి కామెంట్ చేయండి ఎలాగున్నాయనేసి. ఇగోండి ఇలాగా. మొత్తం కట్ చేసేసాక అప్పుడు గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోవచ్చు. లేదంటే మిషన్ మీదైనా జాయిన్ చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే గమ్ముతోననుకోండి మనకి తొందరగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి బావుంటది. లేదంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటది. ఇగోండి ఈ సిల్క్ క్లాత్‌లు ఎప్పుడైనా సరే మనం గమ్ముతోని జాయిన్ చేసుకుంటే మంచిగా ఉంటదండి. ఇగోండి ఇలాగా. దలసరి క్లాత్ అయితే గమ్ముతోనే అవసరం లేదు. మనం మిషన్ మీద ఏసేయవచ్చు. ఇలాంటి క్లాత్‌లు ఎప్పుడైనా వచ్చినప్పుడు గమ్ముతో జాయిన్ చేసుకుంటే బావుంటది. మనకి స్టిచ్చింగ్ గూడా నీట్‌గా వచ్చేస్తది. తొందరగా అయిపోతది పని గూడా. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! అంటే మనకి ఎటువైపు అయితుందో చూసేసుకొని తీసుకుంటే మిగతా క్లాత్ ఉందనుకోండి, వేరే అంటే ఎవరైనా ఇచ్చారనుకోండి వాళ్ళకి పైపింగ్‌లైనా ఏవైనా ఎయడానికి మనకి సరిపోతది. ఈ కలర్ ఏవైనా పైపింగ్ వేయాలంటే ఇగోండి మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ నీట్‌గా ఇలా కట్ చేసి ఒక పావించు క్లాత్ అయితే ఎక్కువ ఒరిజినల్ క్లాత్ ఉంచేసుకోవాలి. మనము జాయిన్ చేసేసాక ఆ మిగతా క్లాత్ అనేది కట్ చేసేసి అప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేయొచ్చు. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ విధంగా మనము క్లాత్ అనేది చిన్నగా వచ్చినప్పుడు శారీలోని క్లాత్‌లయితే కొన్ని చాలా చిన్నవొచ్చేస్తాయండి. ఆ చిన్నగా వచ్చినప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసామనుకోండి ఈజీగా కుట్టుకోవచ్చు. చ కొందరైతే చిన్న క్లాత్ అయినా సరే ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసి కుట్టండి అని మనకిచ్చి ఎళ్ళిపోతారు గదా! అలాంటప్పుడు మనమైతే ఈ టిప్స్ పాటిస్తూ కట్ చేసామంటే బావుంటది.
సరిపోతది. క్లాత్ గూడా అడ్జస్ట్ అయితది. ఇంకా చాలా చిన్న క్లాత్ అనుకోండి, అప్పుడు శారీలోని క్లాతే కొంచెం తీసేసుకొని అవి షేప్ పట్టీల కింద సెట్ చేసుకోవచ్చండి. సేమ్ కలర్ అయితే. ఇగోండి ఇది షేప్ పట్టీలనమాట. ఇక్కడట పైన ఒక పావించు వరకు, కింద ఒక పావించు వరకు ఉంచేసి మనం షేప్ పట్టీలు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. ఇప్పుడు కట్ చేసేయడమే. దీనికి లైనింగ్ పీస్‌ని యాడ్ చేయాలి. మనకి కింద వైపు వస్తదండి లైనింగ్ పీసు. ఇగోండి. అన్నీ ఒక దగ్గర రెడీ చేసి పెట్టేసుకొని గమ్‌తో జాయిన్ చేసుకున్నామనుకోండి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది. ఇలాగైతే మనము రోజుకి చాలా బ్లౌజులు గూడా కుట్టుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.